మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 50వ కీర్తన 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పనులు దేవా విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అవును నా తండ్రి ప్రభువా, నైనా నీ వాక్యము మండల శక్తి వంటిది, నీ వాక్యము సాగర సబ్బు వంటిది, మీ వాక్యము కంచలెటువంటిది కనుక నా తండ్రి మాతోను అందరితో మీరు మాట్లాడండి. వినగల మనసు చేసే జ్ఞానము మా ఆత్మ నేతలు తెలిసి ప్రభువా తెరవండి. మీరు నడిపించి మీరు మాట్లాడండి ప్రభువా. అవునైనా నీ దాసు కలిసి మీ దాసు నోటికి మీరు పూరగా ఉండి పరిశుద్ధాత్మ ప్రతి మాట మీరు అందించి మాతోను మనతో మాట్లాడమని వినగల మనసు చేసే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. ప్రభువా నేను మాట్లాడితే మానవ జీవితాలు మార్చలేదు ప్రభువా. నాలో మాట్లాడండి, మా జీవితాలు మార్చండి ప్రభువా. అయ్యా ప్రతి మాట పరిశుద్ధాత్మను అందించి మాట్లాడమని వినగల మనసు చేసే జ్ఞానం మాతో తెరవని మీకే ఘనత చెల్లిస్తూ ప్రభా నీ వాక్యాన్ని మా హృదయంలో పదించి భద్రపరుచున్నట్టు సహాయం చేయమని, వాక్యాన్ని విన్న వాక్యాన్ని మా జీవితంలో అనుసరించుకోవడానికి మీ కృపను గ్రహించుకొని మీకే ఘనత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున పొందుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి దేవుని యొక్క వాక్యము ఏమైనా ఈరోజు అంశం ఏమిటి? విరిగిన హృదయము, విరిగిన మనసు దేవునికి బలులు. దేవునికి ఏమి శ్రేష్టమంట? ఈరోజు దేవుని అంశం ఏంటి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంఘం అక్కడ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మరొకసారి చదవండి వాక్యాన్ని. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవునికి మనం ఏమి ఇవ్వాలి? దేవునికి ఇష్టమైనది ఏంటి? కానుకలా ఏంటి? దేవునికి అన్నిటికంటే ముఖ్యమైనది, విలువైనది ఏమిటి అనేది మనం సత్యాన్ని గ్రహించుకోవాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ విరిగిన మనసు. ఏ మనసు అంట? ఏం విరగాలి? ఎప్పుడైతే మనసు, చాలా మంది జీవితాల్లో మనసు ఎప్పుడు విరుగుతుందండి? ఎవరైనా మాట్లాడలేని మాటలు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కదా ఏం చేస్తుంది? అప్పుడు మనసు విరిగిపోయింది అంటారు కదా. ఏం విరిగిపోయిందంట? మనసు. అయితే దేవునికి ఏమైందంట? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఈ లోకంలో మనుషులు మనం బ్రతకాలంటే ప్రేమతో కదా ఉన్నప్పుడే మనుషులు మనలో ప్రేమగా మాట్లాడాలి. మరి ఎప్పుడైనా ఏదో ఒక చిన్న మాట, ఏదో అనరాని మాట అన్నారనుకోండి, అప్పుడు ఏమంటారంటే అయిపోయింది, ఆ మనిషి నేను మాట్లాడి పలకరించి నా మనసు పెరిగిపోయింది. అయితే మనుషుల జీవితం ఎలాంటిదంటే స్వార్థమైన జీవితం. మనుషుల ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే స్వార్థమైన ప్రేమ. మనుషులు ఇచ్చిపుచ్చుకునే దాంట్లో అయితే ఇచ్చినప్పుడు మంచివాడు, ఇవ్వకపోతే చెప్పాడు. అవునా? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ఈరోజు దేవుని యొక్క వాక్య అంశం ఏమిటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అంటే ఏమి ఇవ్వాలి దేవునికి? ఏమి విరిగిపోవాలి అంటే నేను విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు అంటే దేనిపై తిరిగి రాగాలి? ఈ లోకంలో ఆశలు నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిపోతావో అది దేవునికి ఇష్టమైనది మనసు.
ఈ లోకంలో ఆశ కలిగి లోకాన్ని ఆశించి కదా మనుషులను ప్రేమించి మనుషుల బాధలకు లోబడి మనుషులు చెప్పినట్టు బ్రతికితే అది దేవునికి ఇష్టమైనది కాదు. అయితే దేవునికి ఇష్టమైన దేవుడంటే విరిగిన మనసు. ఏ మనసు అంట? విరిగిన మనసు. నీ విరిగిపోవాలి. లోక ఆశలో నీ మనసు విరిగిపోవాలి. లోకంలో ఏమి తిందరా ఏమి ధరించుకుంటున్నా కానీ అటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటిపై నీ మనసు విరిగినది ఉండాలి. హల్లెలూయా. అవునా? లోకంలో మనసుని ఎప్పుడైతే విరిగి నలిగిపోతుందో అప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లోకమంతటిని మర్చిపోతా దేవుని సన్నిధి మనసును విరిగి నలిగిపోతున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన. విరిగి నలిగిపోవడం ఏమిటి? నీవు లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుని విశ్వాసం ఉంచి దేవుని వైపు నీవు సాక్ష్యం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుని మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించుకోకుండా దేవునిపై నువ్వు విరిగి హృదయంతో ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన నిజమైన దేవునికి. హల్లెలూయా. మనసు లేకుండా చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఎక్కడో ఉంటుంది, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని వైపు దేవుని మాటల వైపు ధ్యానం ఉండదు, ధ్యాస ఉండదు. అవునా కాదు? ఎక్కడ ఉంటుంది ధ్యాస? లోకం వైపు కదా. ఇప్పుడు మందిరం ఎప్పుడైపోతుందో, వాక్యం ఎప్పుడైపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతామో అంటే నీ మనసు ఎక్కడుంది? లోకం వైపు కదా. ఏం చేయాలి, ఏం తినాలని మాట్లాడలేదు కానీ నీ హృదయం అనేది, నీ మనసు అనేది దేవుడిని సంతృప్తించినప్పుడు నీ మనసు లోకం ఉన్న వాటి వైపు విరిగిన వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆత్మతో హృదయం దేవుని ఆత్మించడానికి వచ్చినప్పుడు లోకం ఉన్న వాటి అన్నిటినీ కూడా విరిగి నలిగిపోతూ ఉంటాం. హల్లెలూయా. విరిగి నలిగిపోయిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. నువ్వు అన్నిటిని విరిగి నలిగిపోవాలి, అన్నిటిని విడిచిపెట్టాలి, అన్నిటినీ మర్చిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనసు అనేది ఎలా ఉండాలంటే విరిగి నలిగిపోవాలి. లోకంలో వాటి ఆశలన్నింటినీ కూడా పైన విరిగి నలిగిపోవాలి. అది దేవునికి ఇష్టమైన పని. లోకంలో ఆశ పెట్టుకొని కదా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ మరి లోకంలో వెళ్ళి లోకాసక్తిని బ్రతికితే అది దేవునికి ఇష్టమైనది మరియు కానే కాదు. అవునా కాదు? బ్రతుకుతున్న బ్రతకంలో ఎలా ఉండాలంటే నీ మనసు ఎలా ఉండాలి? విరిగిన మనసే కదా. కఠినంగా ఒక మనిషితో మనం ఎప్పుడైనా ఆ మనిషితో మనం కొట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఆ మనిషి మాట్లాడలేక మాటలు మాట్లాడవచ్చు. కొంతమంది ఏమంటారు, శనిపోయేటువంటి ఆ మనిషిను మాట్లాడు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ ఇంటిగా నేను చనిపోతున్నా పోగలంటారు. ఎప్పుడంట చనిపోదు, బ్రతుకున్నప్పుడు నాకు చనిపోతే వస్తారు. హల్లెలూయా. కొన్ని మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఒక మనిషి దగ్గరికి రావడానికి వెళ్ళకుండా కఠినమైన ఏ విధంగా అయితే నిర్ణయించుకుంటావో లోక ఆశ లోకం వైపు చూడకుండా విరిగి నలిగిపోయినప్పుడే దేవుని సన్నిధి మనసును ఎప్పుడైతే ఉంచుతావో ఆ విరిగి నలిగిపోయిన మనసు దేవునికి ఇష్టమైన పనులు. హల్లెలూయా. నీ పనులు అర్పించడానికి వస్తున్నావు దేవుని సన్నిధికి కదా. స్తుతి హోమం అర్పించడానికి వస్తున్నావు కదా. అర్పించడానికి వస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? విరిగిన మనస్సు అనేది ఉండాలి కదా. ఒక గ్లాస్ అనుకోండి, గాజు గ్లాసు, అది ఎప్పుడైతే విరిగిపోయింది అనుకోండి దాన్ని అతికించడానికి వస్తుందా? రాదు. అవునా? ఎన్ని కెమికల్ ఏదైనా అతికించినా అది అతుక్కోదు. అయితే నీ మనస్సు కూడా ఎలా ఉండాలంటే లోకం వైపు మనసు విరిగిపోయి ఉండాలి. లోక ఆశల వైపు నీ మనసు విరిగిపోవాలి. ఏమి తిందువా, ఏమి ధరించుకున్నామని కాదు కదా. దేనిపైన ఉండాలి నీ మనసు? నీ మనసు అనేది లోకం పైన విరిగిన మనసుగా ఉండాలి. లోక ఆశలు విరిగిపోయి ఉండాలి నీ మనసు. అప్పుడే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన పనులు. దేవా విరిగిన నీవు లక్ష్యము ఆలస్యము చేయమంట. ఏ హృదయం దేవుడు ఆలస్యం చేయడు.
దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థన దేవుడు వినట్లేదేమో కదా. ఎంత ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన వినట్లేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుడు ఎలాంటి హృదయ మనసు, ఎలాంటి ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేయడంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలస్యం చేయడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి నీ మనసు అనేది విరిగి నలిగిపోయి ఉండాలి. ఎప్పుడైతే విరిగి నలిగి దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నీ వైపు, నీ ప్రార్థన వైపు దేవుడు ఆలస్యం చేయకూడదు. ప్రార్థన వింటాడు, మనల్ని ఆలోచిస్తాడు కదా. దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయండి. ప్రతి పనిని ఏదైతే పూనుకుంటామో ఆ పని తట్టిలో కూడా దేవుడు ఆలస్యం చేయకూడదా. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, విరిగిన నలిగిన హృదయం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంట? విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. అంటే మనం చేసే పాపం నిమిత్తము నిజమైన పశ్చాత్తాపం పొందేవారిగా ఉండాలి. విరిగి నలిగిన హృదయం అంటే ఎలాంటిదంటే, మనం చేసే ప్రతి పాపానికి, దేనికంటే మనం చేసే ప్రతి పాపం నిమిత్తము నిజమైన పశ్చాత్తాపం పొందితేనే దేవుడు క్షమిస్తాడు, తర్వాత స్వీకరిస్తాడు. పశ్చాత్తాపము లేకుండా ఏ పని అర్పణ వల్ల ప్రయోజనం ఉండదు. దేవుడికి ఇచ్చేటప్పుడు మనము అర్పించే బదులు కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా ఎలా ఉండాలంటే, మీ హృదయం చీల్చుకొని చూడండి. ఏ వేల గ్రంథము 11వ అధ్యాయము, ఏ వేల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం గమనించండి. అయితే ఏ వేల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంటే కరుణావాస్తవి గలవాడు. ఎప్పుడైతే నీ హృదయం విరిగిన హృదయంతో నీ పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీవు అర్పించే బలులు, స్తుతి బలులు ఎప్పుడైతే అర్పిస్తున్నప్పుడు నీ దేవుడు ఎటువంటి వాడంటే కరుణావాస్తవ్యం గలవాడు. ఏ వేల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే నిజమైన దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు స్వీకరిస్తాడు. దేవుడు ప్రజలకు లేకుండా నీ బరువులు అర్పిస్తే అది ప్రయోజనం సుమా. అందుకే నీ దేవుడు ఎటువంటి వారంటే కరుణావాత్సల్యం గలవాడు. హల్లెలూయా. శాంతి మూర్తి, అత్యంత కృప చూపించే దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో వస్తున్నప్పుడు వస్త్రం చెప్పుకోవడం కాదు. ఏం చెప్పుకోవాలన్నా నీ హృదయంలో చెప్పుకొని దేవుని సన్నిధికి ప్రార్థించు. దేవుని సన్నిధికి రావాలంటే నీ హృదయం చినిగిపోవాలి, నీ మనసు చినిగిపోవాలి, నీ ఆలోచన చినిగిపోవాలి, నీ బుద్ధి చినిగిపోవాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే నీ హృదయం చిరిగిపోతుందో అప్పుడే మన పాపముల ప్రతిఫలము మన మీదికి. పాపం యొక్క ప్రతి ఫలం ఏమిటంటే పాపానికి జీతము మరణం. ఆ కీడు మన మీదికి రాకుండా ఏం చేశాడు దేవుడు? ఆయన రాకుండా ఏం చేస్తాడంటే మన మనసు, ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే నీ హృదయం చిప్పుకుంటావో ఆయన మనసు మార్చు. అవునాక నీకు రావాల్సిన కీడు, నీకు రావాల్సిన అపాయాన్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడంటే నీ హృదయం చెప్పుకుంటాడు.
దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలి? ఏదో వచ్చామంటే కాదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ హృదయం చీలిపోవాలి. దేవుని ఆరాధిస్తున్నప్పుడు పచ్చదనాలి. అవునా? అందుకే దేవుని యొక్క సంగమా, నీ హృదయాన్ని ఎప్పుడైతే చీల్చుకుని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతావు, దేవుడు ఒక మనసు మార్చుకున్నాడు. ఆయన మనసు మార్చుకున్నాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా? అది ఎప్పుడు సాధ్యం అంటే మనం ఎప్పుడైతే హృదయం చెప్పుకున్నామో అప్పుడే పశ్చాత్తాపం పడినట్టు. హృదయం చెప్పుకోలేదంటే అంటే పశ్చాత్తాపం పడలేదంటే హృదయాన్ని చూసుకోలేదు. అవునా? పాత నిబంధన కాలంలో నిలబడాలని దేవుడు నాశనం చేద్దామని చెప్పినప్పుడు నిలబడాల్సిన ఏం చేశారు? ఎప్పుడైతే సేవకుని విరోధాలకు వెళ్ళి ఎప్పుడైతే ప్రకటించినప్పుడు ఆ ప్రజల్లో విని ఆ యొక్క స్వార్థ విని ఆ ప్రజలు ఏం చేశారంటే నిలబడడం దేవుడి దృష్టిలో చాలా పేరైనది, అది పాపంతో నిండిపోయినది కదా. దేవుడి దృష్టికి ఘోరమైన దేవుడు ఆశించాలనుకున్నాడు. అందుకే దేవుడు ప్రవక్తలు పంపించారు. ప్రవక్తలు పంపించిన తర్వాత ఆ పండుగ ఉన్నవారు ఎప్పుడైతే ప్రకటించాడో, ఎప్పుడైతే ఆ స్వార్థని ఆ వార్త నిలబెట్టలే అక్కడ ప్రజలందరూ ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. తర్వాత గోడె పట్టుకున్నారు. వారు బూడిదలో కూర్చొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో అప్పుడు దేవుని యొక్క మనసు మారిపోయింది. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ పశ్చాత్తాపం లేకపోతే, నీ దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం పడకపోతే దేవుని నీ హృదయం మార్చు. అవునగా? నీ హృదయం మారాలి. నీ హృదయం నుంచి చించుకు రావాలి. నీ హృదయం చించుకోవాలి. నీ పశ్చాత్తాపడాలి. అప్పుడే నేను లక్ష్య పెడతాను. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాను. విరిగిపోతే నీ విరగపోతే దేవుని ప్రార్థన నీ వైపు చూడాలి. అవునా? అందుకే ఎంతో ఘోరమైన ఘటన, ఎంతో దేవుని దృష్టికి ఘోరమైంది, ఎంతో పాపం నిండిపోయింది, ఎంతో శాపంతో నిండిపోయింది. ఆ నిలబడిన దేవుడు నాకు చేరుకున్నప్పుడు ప్రవక్తను పంపించు. దేవుడు ఎంతో ప్రేమమైన దయ. ఆ మాట విన్న అది ఆయన నాశనం చేసిన పట్టణానికి ఎప్పుడైతే ఆ పట్టణస్థులు రాజును కూడా సింహాసనం వదులుకొని ఆయన ఏం చేశాడు? రాజవస్త్రం తీసివేసేసి మోరే పట్టు కట్టుకొని కూడి మీద కూర్చొని పశ్చాత్తాపం ఎప్పుడైతే పడ్డారో దేవుని యొక్క మనసు మారిపోయింది. దేవుని మనసు మారిపోయింది. ఎలా? ఆ పట్టణం నాశనం చేయాలనుకున్న దేవుడు వీళ్ళ యొక్క పశ్చాత్తాపం చూసి దేవుడు మనసు మార్చుకున్నాడు. ఆ పట్టణం నాశనం చేయకుండా దేవుడు ఆశీర్వదించుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా, నీ పాపాలు కావచ్చు, నీ శాపాలు కావచ్చు, విరిగి మనసు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, దేవుని సన్నిధికి పశ్చాత్తాపడతావు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎందుకంటే కరుణ ఏంటంటాడట? కరుణ వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి శాంతమూర్తి అత్యంత కృప గలవాడు అయ్యండి. అత్యంత కృప కలిగిన వాడు. హల్లెలూయా. కరుణ వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి శాంతమూర్తి అత్యంత కృప గలవాడు, అత్యంత కృప గలవాడు. కాబట్టి ఆయన మనసు మారాలంటే ఆయన శాంతి కలిగిన దేవుని సత్తుడు. మనం ఎప్పుడైతే మన పాపాలు మనకు ఆత్మీయ దిగరమైన పాపం కదా, దేవుడు ఆనందం కష్టపడమన్నా నా సన్నిధికి రండి అన్నాడు. మనం రాకపోతే దేవుడి దృష్టిలో ఎటువంటి వాళ్ళం అంటే దేవుడు శత్రువై ఉంటాం లేదా. అందుకే దేవుని సన్నిధికి వచ్చి మనం విరిగిన హృదయంతో మనం పశ్చాత్తాపడాలి. దేవుడు క్షమించాలి. మన పాపానికి దేవుడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడి మనసు మార్చి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ యొక్క రక్షకుడు దేవుడు. హల్లెలూయా. అందుకే నీలో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? ఎంతో గౌరవంతో పాపంతో నిండిపోయిన పట్టణాన్ని ఎప్పుడైతే ప్రవక్త అయిన సేవకుడు వెళ్ళి ఎప్పుడైతే పంపించాడో నాశనం చేయాలనుకున్న దేవుడు ఆ పట్టణం నాశనం చేయకుండా దేవుడు మనసు మార్చుకుంది. ఎందుకంటే సేవకుని మాట విని, ఎవరు మాటట? సేవకుని మాట విని రాజులు ఆ పట్టణమంతా ప్రజలందరూ కూడా ఏం చేశారట? దేవుని సన్నిధికి వచ్చారు కదా. వచ్చి పశ్చాత్తాపడ్డారు. ఎలా పడ్డారంటే వారు గోనె పంట కట్టుకొని
బూడిదలకు వచ్చే పశ్చాత్తాపం. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపడిన చూసి దేవుడు కరుణావాత్సల్యం కలిగిన వాడు కాబట్టి, ఆయన శాంతిమూర్తి కాబట్టి, అత్యంత కృప చూపించే కృపాగలవాడు కనుక నేనేం చేశానంటే మనసు మార్చుకుని ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి కీడు రాకుండా, నాశనం చేయకుండా దేవుడు హృదయం మార్చుకున్నాడు కదా. నువ్వు దేవుని సన్నిధికి వస్తావు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాయేమో, నీ హృదయం విరిగి నలిగిపోయేదేమో. అందుకే నీ పశ్చాత్తాపడినప్పుడే దేవుడు నీకు చేసిన నష్టాన్ని, నీకు చేసిన కీడు నువ్వు ఎప్పుడైతే విరిగి కలిగి హృదయంతో దేవుని ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు మనసు మార్చుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీతో కొట్లాడి వెళ్ళిపోయారు అనుకోండి, తిరిగి వాళ్ళు ప్రేమతో వచ్చి, ఆప్యాయతతో వచ్చి, ప్రేమతో వచ్చి పలకరించి నీకు లేని సన్మానం చేసి ఈవెన్ ఇచ్చేస్తే నీ మనసు మారుతుందా మారదా? హల్లెలూయా. నీ మనసే మారుతున్నప్పుడు దేవుని మనసుగా మారాలంటే, దేవుడు నీ వైపు లక్ష్య పెట్టాలంటే నీ పక్షాలు మనసు విరిగి కలిగి ఉండాలి. హల్లెలూయా. వస్త్రాలు ఆనాడు పాత నిబంధన కాలంలో వస్త్రం చెప్పుకొని కూర్చొని కూర్చొని పశ్చాత్తాపడం మీరు హృదయం తెచ్చుకోవాలంట. నీ హృదయాన్ని చూసుకోవాలి. అందుకే దేవుని మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి వచ్చి ఏమనుకున్నారంటే, ప్రభువా నేను ఉపయోగపడుతున్నాను, నేను ఆ వ్యక్తి పాల్గొని నేను పాపం కాదు, దర్శనం తీసుకుంటున్నా. ఇంకొక వ్యక్తి ఏమని ప్రార్థిస్తా అంటే హృదయాన్ని చించుకుంటుంది. ఏమంటున్నాడు? హృదయాన్ని చించుకొని దేవుడు చూసి, ప్రభువా నేను పాపినయ్యాను, ఆ పాపాన్ని క్షమించండి. దేవుడు పాపిని ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏ వ్యక్తి ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాడు? వాళ్ళు 2 రోజులు కూడా ఉపవాసం పట్టుకుంటాడు. వ్యక్తి ప్రార్థన వాళ్ళు 2 రోజులు పట్టుకుంటాడు. ఆ వాటి పాపం కాదన్నాడు. నా రాబడిలో దశం పంపిస్తాడు. దేవుడు ఎవరి ప్రార్థన వాళ్ళకి లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని చుట్టుకుంటావో, ఎప్పుడైతే అప్పుడు దేవుడు లక్ష్య పెట్టి ప్రార్థన ఆలోచిస్తాడు. దేవుడు సన్నిధికి వచ్చాడంటే బస్సు ఉన్నావసరం ఉండేది, తిన్నవసరం తిన్నాడు, తల ఊపి వచ్చి వెళ్ళిపోయింది కాస్త. దేవుని మందిరానికి వస్తున్నావంటే నీ హృదయం చించుకో, నీ హృదయం దేవుని ఆరాధిస్తున్నావంటే, శివం కలిగిన దేవుని సన్నిధిలో వస్తూ ఆరాధిస్తున్నావంటే లోకం వైపు అవకాశం మనసు పెరిగిపోవాలి. అన్నింటినీ విడిచిపెట్టి నీ భావాలు, నీ శాపాలు అన్నింటినీ దేవుడు క్షమించాలంటే నీ హృదయం విరిగిన హృదయంతో నీ మనసును, నీ హృదయం ఎప్పుడైతే చూపుకుంటావో అప్పుడే దేవుని. మరి ఆ వ్యక్తి కూడా డబ్బం కొట్టి ప్రార్థన చేసి అడగొచ్చు కదా, దేవాలయంలో దేవుడు ప్రార్థన చేస్తారయ్యా అని చెబుతాం కదా. ఏమన్నాడు? అయ్యా నేనా పాపినన్నా, నా పాపాలు క్షమించు. ఎప్పుడైతే హృదయంతో చింపుకొని ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుడు పెట్టాడో అందులో దేవుడా ఆలోచించు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నట్టు వచ్చి వెళ్ళిపోయేది కాస్త మనం వస్తున్నప్పుడు మన హృదయం చింపుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయం చిరగాలి. ఊరికే వచ్చిన వెళ్ళిపోయాడు కాదు. దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ హృదయం చించుకోవాలి. అంటే హృదయం చేయాలని ఉండాలి. జీవన హృదయం ఎప్పుడు తిరుగుతుందా? అవునా? జీవన రాయి కానీ చెక్క కట్టి కానీ మాట్లాడగలుగుతా? ఇప్పుడు ఒక టేబుల్ కానీ, చైర్ కానీ, కుర్చీ కానీ దాంట్లో జీవం ఉండదు, మాట్లాడుతుందా? నేను మాట్లాడాలంటే జీవం ఉండాలి. అంటే నీలో ఊపిరి, నీలో జీవం ఉంటేనే నువ్వు దేవుడితో మాట్లాడగలుగుతావు. పశ్చాత్తాపం. అవునా? కొంతమంది జీవం ఉన్నా జీవం లేని వాళ్ళతో ఉంటారు. దేవుడి సన్నిధికి వచ్చి ఎలా ఉంటారంటే జీవం ఉన్నా కూడా జీవం లేకుండా మాట్లాడరు, పలకరించరు, ఆరాధించరు కదా, పాట పాడరు, చెప్పరు. అంటే నేను జీవం లేని వాళ్ళు అంటే ఉండి కూడా జీవం ఉన్నట్లే
లేనిది లేనట్లుగా కదా. అంటే జీవనంలో కూడా నీలో దేవుని సన్నిధికి వచ్చి పెరిగిన హృదయంతో దేవుని గురించి ఆరాధించకపోతే జీవం లేనట్లే. అవునా? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు జీవముగా జీవం ఏం చేస్తుందంటే ఆరాధిస్తుంది. ఇలా జీవం ఉండాలి, ఇలా జీవం ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం రావాలని ఉద్యోగం లేకపోతే ఉద్యోగం అక్కడే చూస్తుంది. అవునా లేదా? నీలో ఉద్యోగం ఉంటేనే నీలో పశ్చాత్తాపం అనేది నీకు తెలుసుకుంటావు, నీ మనసును జీవించుకోగలుగుతావు. ఉద్యోగం లేకపోతే నీకు ఎక్కడ మాటలు రాని మాట్లాడాలంటే మాట్లాడుతున్నా, చెవుడు వినలేని వాడికి ఎంత మనం మాట్లాడిన వింటారా అంటే నీ హృదయంలో నీకు జీవం జీవం లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి హృదయాన్ని చించుకోలేవు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చించుకోవాలి. ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాన్ని చించుకొని ఎప్పుడైతే ఆరాధిస్తారో అప్పుడు దేవుడా స్తుతి హోమం అనిపించాలి. మళ్ళీ కాదు దేవుడు కోరేది నీ స్తుతి హోమం. నీ హృదయాన్ని చించుకొని ఎప్పుడైతే దేవుడికి బలపెడతావో అప్పుడు దేవుడా లభిస్తాడు. అన్నా కాదు. హల్లెలూయా. కాబట్టి మన పాపానికి ప్రతిఫలము మన మీదకి రాకుండా కీడును తప్పిస్తాడు. ఎప్పుడంటే నీ పశ్చాత్తాపం, నీ హృదయం చించు. హల్లెలూయా. కాబట్టి మన హృదయం ఏముంది? హృదయం అంతా నింపుకున్నాం ఏమిటి? పాపాన్ని. ఆ పాపాన్ని నింపుకోవాలంటే మనం పశ్చాత్తాపడాలి. హృదయం అంతా పశ్చాత్తాపం ఎప్పుడైతే పడదో అప్పుడే దేవుడు క్షమిస్తాడు. అవునా? కాబట్టి ప్రభుత్వ పాత నిబంధన కాలంలో వస్త్రాల కాలంలో ఏం చెప్పుకున్నాడో వస్త్రాలు చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకోవాలి? హృదయం చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే హృదయం చెప్పుకుంటామో కానీ అప్పుడే మనం చేయగలిగితే హృదయం నింపుకున్నదంతా కూడా తెలుసుకోగలుగుతాం. అవునా కదా? హృదయం టమ్ము నింపుకున్నాం పాప. ఒక వ్యక్తి ఎప్పుడైతే మనతో వ్యతిరేకంగా అంటే ఆ వ్యక్తిని మనతో ఎప్పుడైతే కొట్టాడంటే మనతో ఆ మనిషి నిండా ఏం నింపుకుంటాం? కోపాన్ని నింపుకుంటాం కదా. అయితే దేవునికి విరోధంగా జీవిస్తున్న జీవితం పాపాన్ని నీ హృదయం నింపుకున్నప్పుడు అవన్నీ పశ్చాత్తాపం పడితేనే నింపబడిన హృదయం నుంచి నువ్వు పశ్చాత్తాపడినట్టే దేవుడు మనసు మార్చాడు. హల్లెలూయా. అవునా కాదు? హృదయం అంతా నింపుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు తొలగించుకోవాలనేది పశ్చాత్తాపం. దేవుడిలో క్షమించాలని లక్ష్యం. అది లక్ష్యం పోయిన పెట్టాలంటే ఈ హృదయాన్ని చెప్పుకొని విరిగిన మనస్సు దేవునికి బలం అర్పించడం కంటే విరిగినట్టుగా హృదయమే దేవుడు. విరిగినట్టుకోకపోతే దేవుడికి ఎంత ఎన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధికి వచ్చి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని చోట్ల వెళ్ళినా దేవుడు హృదయం విరిగినట్టు హృదయం చూసుకోకపోతే దేవుడిలో సంగమా. హల్లెలూయా. అందుకే విరిగిన హృదయం సమోచితం చేయాలి. ఎక్కడ జరుగుతా? ఎప్పుడైతే నీ హృదయం విరుగుతుందో, ఎప్పుడైతే నీ హృదయం లాగుతుందో ఆ హృదయం ఎక్కడికి వస్తుందంటే శిలవ చెంతకు చేరుతుంది. హల్లెలూయా. ఎక్కడ జరుగుతుందంటే శిలవ చెంతకు చేరుతుంది. అందుకే స్తుతి బలిపీఠం దగ్గరికి ఆత్మీయ పనులు అర్పించడానికి వస్తుంది. ఎప్పుడంటే నీ హృదయం క్షీణించినప్పుడు, నీ హృదయం నీ మనసు విరిగి నలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి స్తుతి బలులు మనము ఆత్మీయ పనులు అర్పించడానికి. అందుకే ప్రభునందు ప్రేమ దేవుడు. రెండవది చూడండి, కీర్తనగా అదే కీర్తనలు 51 కీర్తన 18-19 మనం చూసుకుంటే అక్కడ కటాక్షం చెప్పిన సీఎం యొక్క గోడను కీర్తన 51 కీర్తన 18-19 నీ కటాక్షం చెప్పిన సీఎం పట్టించము అప్పుడు నీకు
సర్వలోకములో నీకు అంగీకృతము లగును. అప్పుడు చెరువుని బలిపీఠములను నడిపించెదరు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ నీతియుక్తమైన నీకు అంగీకృతములు. అప్పుడు నీ జనులకు బలిపీఠం మీద అంటే ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దావీదు పాపము చేసి నిజముగా పశ్చాత్తాపడి తన పాపని విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడా? ప్రభువుకు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం చేసే ప్రతి పాపాలను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి విరిగి నలిగినప్పుడు, దేవునికి స్తుతి బలులు అర్పించడానికి వచ్చినప్పుడు, నీవు అర్పిస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ దేవుడు తొలగిస్తాడు. అవునా కదా? అంటే ఆ పాపం నిజంగా ఒప్పుకున్నప్పుడు, ఎట్లా నీవు హృదయం అడిగినప్పుడు, నీ హృదయం చించుకున్నప్పుడు, నీవు ఎప్పుడైతే చించుకుంటావో ఇంకా పాపాన్ని ఇంకా విడిచిపెడతావు. నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను వారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అంటే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నీ ప్రార్థన దేవుడు రక్షణ పెట్టాడు. అవునా? అందుకే దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఎవరితో పాపం చేశాడు? మనసుతో పాపం చేశాడు కానీ మనుషులు చెప్పచ్చు కదా. అయితే పాపం ఎప్పుడైతే దావీదు నిజంగా పశ్చాత్తాపడి తన పాపాన్ని విడిచిపెట్టాడు. పాపంలో పడిన వ్యక్తి విషయంలో దేవుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? అవునా? పాపంలో పడిన వ్యక్తి విషయంలో దేవుడు మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు. రక్షించగలుగుతాడు, తప్పించగలుగుతాడు, కాపాడగలుగుతాడు. అంటే ఎప్పుడు నీ నిజమైన పశ్చాత్తాపడితే, నిజమైన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పించగలుగుతాడు. అందుకే ఆయన ఎటువంటి వాడు అంటే కృప చూపించి కరుణిస్తాడు కదా, శుద్ధీకరిస్తాడు. అవునా? ఒకటి కృప చూపించి కరుణిస్తాడు, రెండవది శుద్ధీకరిస్తాడు, మూడవది అంతరంగాన్ని స్థిరపరుస్తాడు, నాలుగవది దృఢపరుస్తాడు, ఐదవది లక్షణాలను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నిజంగా నీ పశ్చాత్తాపం, నిజంగా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే దేవుడు కృప చూపిస్తాడు, కరుణిస్తాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవుడు కృప చూపించాడు, శుద్ధి చేయలేడు కదా, అంతరంగాన్ని స్థిరపరచలేడు, దృఢపరచలేడు, రక్షణ ఆనందము అనుగ్రహించాడు. రక్షణ పొందే ఆనందం కలగాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అప్పుడే దేవుడు ఇవన్నీ దాన్ని తిరిగి పొందుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడో దేవుడు దేవుడు పొందుకున్నాడు, కృప పొందుకున్నాడు, దేవుడు కరుణించాడు, తర్వాత శుద్ధి చేశాడు, తర్వాత అంతరంగాన్ని స్థిరపరిచాడు దావీదు. అవునా కదా? అందుకే దృఢపరుస్తున్నాడు. అందుకే దావీదు ఏమన్నాడు కూడా, నీ కటాక్షం చెప్పిన సీయోను మేలు చేయము, యెరూషలేము గోడలను కట్టించును. విరిగిపోయిన హృదయం కట్టబడాలంటే, విరిగిపోయిన మనసు కట్టబడాలంటే దేవుడు ఏం చూపించాలి? కృప చూపించాలి, దేవుడు కట్టించాలి. అవునా? తర్వాత శుద్ధి చేయాలి, అంతరంగాన్ని స్థిరపరచాలి, తర్వాత దృఢపరచాలి, తర్వాత రక్షణకు ఆనందం పొందాలి. రక్షించబడ్డామంటే నీ ఆత్మ జీవితం ఆనందంగా చెప్పండి. ఎంతమంది ఈరోజు రక్షణ పొంది ఆనందంగా బ్రతుకుతున్నారు చెప్పండి? ఏమున్నా ఏం లేకుండా పాటపడతారు, కానీ అది ఎవరు రాజ్యాంగ పాట పాటపడతారు, కానీ రక్షణ పొందిన ఆనందం ఉందా? హల్లెలూయా. ఇవన్నీ దావీదు పాపం చేసి పశ్చాత్తాపడి తిరిగి పొందుకున్నారు. అవునా? ఇప్పుడు ఇతరుల కోసం మనం ప్రార్థించే మనసు సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే దావీదు ఎవరంటే ఇశ్రాయేలు రాజు అయిన దావీదు చేసిన పాపం ఇశ్రాయేలుకు అనేక ఆటంకపరిచింది. ఈరోజు చాలా జాగ్రత్త గమనించాలి.
నీ దేవునికి వ్యతిరేకంగా ఆటంకం కలిగి జీవిస్తే, మనుషులకు నువ్వు ఆటంకం కలిగితే నీ కుటుంబానికి దేవుడు ఆటంకం కలిగిస్తాడా కలిగించుతాడు. దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే శాంతి సమాధానం కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు లక్ష్యం. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా వేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు దావీదు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆటంకపరిచి ఏదైనా వచ్చాను కనుక ఈ కుటుంబం దేవునికి ఎప్పుడైతే ఆటంకంగా బతుకుతున్నామో, ఆటంకంగా జీవిస్తున్నామో అది ఈ కుటుంబానికి కీడు తెచ్చుకుంటాం. ఈ కుటుంబాన్ని ఆటంకలిస్తాడు. ఎప్పుడైతే దేవుడు దావీదు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు ఆటంకం ఇచ్చారు, దేవుడికి ఆటంకం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆటంకం ఇచ్చారు. వాళ్ళిద్దరు అవునా? ప్రభునందు ప్రియమైన దేవుడా, తాను చేసిన పాపం కారణం యెరూషలేము ఇబ్బందులు గురి అందుచేతనే యెరూషలేము గురించి ప్రార్థించారు. దావీదు ఎప్పుడైతే చేసిన పాపాన్ని బట్టి దావీదుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేము ఆటంకం కలిగింది. దేవుడు ఏం చేశాడని అందుకే మన పాపాలు కూడా ఇతరులపై తక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ పాపము ఇతరులకు ప్రభావం చూపిస్తుంది, ఈ కుటుంబానికి ప్రభావం చూపిస్తుంది. ఈ పాప లోపల విడిచిపెట్టకపోతే ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే దేవుడు అవునంట ఇశ్రాయేలు ప్రజలకు దావీదు ఎప్పుడైతే ఆటంకం దేవుడికి విరోధంగా ఎన్నో ఆటంకం కలిగేవాడు. మనసులు నేర్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మనసుతో దేవుడికి సమర్పించుకోవాలి. మన జీవితంలో దేవుడికి వస్తున్నప్పుడు నీ హృదయమే మనస్సు, నీ హృదయమే ఆలయాన్ని కట్టుకోవాలంటే నీ హృదయం చీల్చుకొని దేవుని సన్నిధికి వచ్చి అందుకే ప్రభుత్వ ప్రేమ దేవునికి వస్తుంది. ఆ రీతిగా ఎప్పుడైతే మన హృదయాలను సరి చేసుకుంటామో ఆత్మీయతలో ఆనందం సాగుతాం. ఎప్పుడైతే నీ హృదయం చీల్చుకోకుండా తెలియకుండా దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టకపోతే రక్షణ ఎందుకు కలగనే కలగదు. అందుకే ప్రభునందు ప్రేమ ఆ నూతన రక్షణ చేయడం అంటే అట్టి కృప దగ్గర దేవుడు మనకు అనుగ్రహించాలి. అంటే ప్రభునందు ప్రేమ దేవుని యొక్క సంగమా. అందుకే దావీదు తెలుసు, అందుకే తన అతిక్రమాలను దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అదే చూడండి 50వ కీర్తన 3-4 గమనించినట్లయితే 50వ కీర్తన 3-4 వచ్చిన నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎవరెవరు నా ఎదుట ఉన్నది, నా ఎదుట ఉన్నది నీకు కేవలం నీకే చేసి ఉన్నాను, నీ చేసి ఉన్నాను. కావున నీవు అనుభవం తీర్పు నిర్మలముగా అనుభవం. హల్లెలూయా. అందుకే నా మిత్రులు తెలిసి ఉన్నాయంట. నీ పాపాలు నీ అతిక్రమం ఎవరు తెలుసండి? నీ ఎదుట లేవా? తెలీదా? నీవేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావు తెలుసా? అందుకే దావీదు దేవునితో వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపం ఎలా పడుతున్నాడంటే నా అతిక్రమంలో అయ్యా నాకు తెలిసి ఉన్నాయి, నా పాపములు నా యొద్దే ఉన్నాయండి. ఎవరి దగ్గర? ఎప్పుడైనా హోటల్ వెళ్ళారనుకోండి, టిఫిన్ చేశారనుకోండి,
లేకపోతే అంగడికి వెళ్ళారనుకోండి, అంగడికి సరుకులన్నీ తీసుకున్నారనుకోండి, సరుకులన్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎవరు చూడాలని అనుకోండి, ఆ అంగడిని కల్పించి తీసుకుని వచ్చేసామంటే ఈయన దొంగ అని ఎవరంటారు? నీ హృదయమే నేను దొంగగా పట్టిస్తాను. ఎప్పుడైతే తప్పు చేసినావు, ఎవరు చూడండి, ఎవరు చేస్తున్నావు, నువ్వేదో తప్పు చేసినా కూడా నీ హృదయం తప్పు పట్టిస్తుంది. నీ పాపం ఎదురుగా ఉంటుంది. ఎక్కడ ఉన్నది? దావీదుకు తెలుసు. అందుకే నా పాపం నా ఎదురుగడి ఉన్నాయో దావీదు దేవుని సన్నిధికి వచ్చి యా నా అధికారంలో నాకు తెలుసున్నాయి, నా పాపం ఎల్లప్పుడూ ఎదురుకున్నది, నీవు కేవలం విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ఎవరికి? ఈరోజు ఎవరు కావట్లేదు అనుకుంటున్నాను, ఎవరు చూడలేదు అనుకుంటున్నాను. నీ చేసే పాపాలు, నీ చేసే అతిక్రమాలు నీ ఎదుట ఉంటాయి, తర్వాత దేవుని ఎదుట ఉంటాయి. నీ మనుషులు కలగకపోవచ్చు, సేవలు కలగకపోవచ్చు, సాగైన విశ్వాసం కలగకపోవచ్చు, కానీ దేవుని ఎదుట చేసే అతిక్రమాలు, నీ పాపాలు నీకు ఎదురుగా ఉంటాయి. ఆ పాపంతో ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపం ఎదురునే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పులు, అతిక్రమాలు, నీ పాపాలు పోవాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విరిగినప్పుడే, నీ మనస్సు విరిగినప్పుడే దేవుడు నిన్ను క్షమించగలుగుతాడు. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దావీదుకు తెలుసు, దావీదుకు తన అతిక్రమాలు ఏంటో, తన పాపం ఏంటో తన ఎదుటే ఉన్నాయి, తను విమర్శించే ఉన్నాయి, తను విడిచిపెట్టలేకపోతున్నాయి. ఆ పాపాన్ని, అతిక్రమాలు తెలుసుకొని దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి నా అతిక్రమములు, నా పాపములు నీకు తెలుసునయ్యా, నా పాపములు ఎదురునే ఉన్నాయి అని ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధికి వచ్చి మొదలుపెట్టాడప్పుడు దేవుడు నీ దృష్టి ఎదుట నన్ను చెడుతనం చేసి ఉన్నాను, ఆజ్ఞించినప్పుడు నీవు ఎప్పుడైనా దేవుడు ఆజ్ఞించినప్పుడే నీతి మంత్రులు అర్పడుతుందో, ఎప్పుడైతే దేవుడు క్షమిస్తే నువ్వు నీతి మంత్రులుగా అగుపడుతా. తీర్పు తీర్చడం నిర్మూలముగా అగుపడదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వచ్చి నీ మనస్సును, నీ హృదయాన్ని చీల్చుకొని నీవు విరిగిన మనసు దేవుడిని బలాయించినప్పుడు దేవుడు తీర్పు తీర్చే ప్రత్యక్షతలో నీ మనసు ఎలా ఉంటుందంటే, నీ హృదయం ఎలా ఉంటుందంటే నిర్మూలముగా, మౌనముగా ఉంటా. ఎందుకు? ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు ఇక్కడ విరిగిన మనసు, నీ అతిక్రమాలు దేవుని అంతటా నువ్వు ఒప్పుకోకుండా నీవు హృదయాన్ని చీల్చుకోకపోతే దేవుడు తీర్పు తీర్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే అగ్ని ఆడదు, తొలుగు చావదు, కేకలే. అక్కడ నీ వాడాలంటే నీ దేవుడికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? నీ అతిక్రమాలను దేవుని మీద ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే నీ కుటుంబానికి నీకు ఆనందం, సమాధానం దేవుడు కలిగిస్తాడు. నీ ఒప్పుకోకపోతే దేవుని ఎదుట దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని చూసుకోకపోతే, నీ మనసును విరిగిన మనసు దేవుడికి వాళ్ళు అనిపించకపోతే, స్తుతి దేవుడు కనిపించకపోతే దేవుని ప్రత్యక్ష దేవుని తీర్పులో నువ్వు నిర్మూలంగా ఉండలేవు. ఎలా ఉండవు? దేవుడు తీర్పు తీర్చాలంటే అగ్ని ఆడదు, చావాలంటే ఆ తీర్పులో దేవుడికి పడేసంటే ఎలా ఉంటుందంటే కేకలే. ఎవరు తప్పించలేరు, నీ అందరూ తప్పించలేరు, నీ బలము తప్పించలేరు, నీ బలము తప్పించలేదు, నీ ధనం తప్పించలేదు. సుమా, నేను తప్పించువాడు దేవుడు. అంటే దేవుడు తప్పించాలంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నీ పాపం విడిచిపెట్టాలి. నీ పాపం ఎదుట కట్టుకుని వచ్చామనుకో, నీ తీర్పును తీర్చినప్పుడు నీ పాపం ఎదుట ఉంటే నీకు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. అందుకే వాటిని విడిచిపెట్టి రమ్మంటాడు. నువ్వు కట్టుకుని ఎంత పోయానుకో, దేవుడు ఏం చేస్తాడు? సర్ది కట్టుకుని వచ్చాడు, సర్ది తింటాడు కదా.
ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచారనుకోండి, పిలిచిన వాటిపై నమ్మకం లేకపోతే సర్దులు కట్టుకుంటారు కదా. పిలిచిన వాడిని వెనకాల తీసుకుపోతే వాడు ఏదో పిలిచిన వ్యక్తి మంచి ఎవరైనా పోతుంది, ఎవరైనా పిలిచినప్పుడు వచ్చారంటే మన ఇంటికి పిలిచినప్పుడు ఆ ప్రత్యేకంగా పిలిచినప్పుడు ప్రత్యేకమైన భోజనం చేస్తారు, ఏర్పాటు చేస్తారు, చేయగలరు. వాళ్ళ మీద నమ్మకమైనప్పుడు సర్ది కట్టుకోవాలి, ఏదో సర్ది కట్టుకుంటే అనుకుంటే సర్ది తిరిగిపోతే ఏం చేయాలి? కట్టుకో సర్ది తినవలసి అంటే నీ చేసే పాపాలు, ఆ పాపాలు ఎదుట ఉంటే, నీ వెనక ఉంటే దేవుడి తీర్పులో దేవుడు ఏం చేస్తాడు? అజ్ఞానులు పురుగు చావని దాంట్లో దేవుడు కేకలు ఇవ్వడానికి సమాధానంతో ఉండాలంటే నీ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి నీ హృదయం చీల్చుకొని ఎప్పుడైతే దేవుడు సమీపించి దావీదు లాగా మొరపెడతామో, దావీదు లాగా నేను ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అందుకే మనం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది కదా. నీవు తప్పు చేసే అంటే ఆ యొక్క మనసాక్షి గర్తిస్తుంది, అవునా కాదు? నీవు ఎప్పుడైతే నీ తప్పు చేసావో ఎవరు గర్తించరు, నీ మనసాక్షి నిన్ను గర్తిస్తుంది, అవునా కదా. అందుకే దాన్ని పీకదారు ఉంచుకుంటే చెప్పకపోతే మనం సాగలేదు. ముందుకు సాగాలంటే ఒప్పుకొని కష్టపడాలి. అందుకే ఒకటి మాత్రం నిజం, సమాధానం కోల్పోతే మనకు ఏముంటుంది? సమాధానం పొందుకోవాలంటే విరిగిన మనసు నలిగిరోధంతో నిజాన్ని ఒప్పుకోవాలి. మనం నిజంగా ఒప్పుకొని దేవుడు పచ్చదొక్కోవాలి, కన్నీరు పెట్టాలి. దేవుడితో తిరిగి కలిగాలంటే నీ హృదయం చిన్నగా ఉందంటే అప్పుడే నీ కన్నీరు వస్తాయి. దేవుడితో పచ్చదొక్కాలి. అవునా కాదు? అందుకే దేవుడి సత్యం మన ఓపికతో వాటిని మానవులుగా రావాలి. ఎందుకు వస్తున్నాము? దేవుడి సన్నిధికి రావాలి. ఎందుకు? తీర్పులో ప్రత్యక్షముగా సమాధానం ఉండాలంటే నువ్వు వారుగా దేవుడి సన్నిధికి రావాలి, నీ పాపను ఒప్పుకోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, నీవు తిరిగి హృదయంతో నీ హృదయం చీల్చుకోవాలి. అప్పుడే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడైతే ఆ పని చేయగలిగాడు అప్పుడు దేవుడు దావీదు దయ చూపించాడు, కరుణ చూపించాడు కదా, దయ చూపించాడు, కృప పొందుకున్నాడు కదా. అందుకే ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు కరుణిస్తాడు, దయ చూపిస్తాడు, దేవుడు నేను ఆశ్రయిస్తాడు. అందుకే హృదయ తర్కములో నుండి హృదయ తర్కం నుంచి నీ మనసు దేవునికి స్థిరించవచ్చు. అందుకే నీ కేవలం నీకు విరోధంగా పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. అది విరిగిన విడిపోతే నీ పాపం అలాగే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది. నీళ్ళు మీ దగ్గర నీళ్ళు ఇప్పుడు ఒక బాగా అలాగే ఉండిపోతుంది, పాత్ర పడకుండా పడుతుంది. ఆ పాత్ర పట్ట కడిగితేనే కదా దాన్ని క్లీన్ శుభ్రం చేసుకుంటేనే పాత్ర పోతుంది. అంటే నీ పాపాన్ని కట్టకపోతే అది అలాగే ఉండిపోతుంది. అంటే నీ పచ్చగా పడకపోతే, హృదయించుకోకపోతే, దేవుడి స్తుతిలో పెరిగిన హృదయంతో అనిపించకపోతే నీ పాపాన్ని అలాగే. పాపాన్ని జీతము మరణం. ఆ మరణము రెండవ మరణం ఏంటంటే అజ్ఞానులు పురుషులు. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుడు, ఎందుకంటే దేవుడి యొక్క పోలికలతో దేవుడు మనం సృష్టించాడు. కాబట్టి దావీదు వ్యస్తలతో ఎప్పుడైతే మనం చేసిన ప్రియ భారంతో వాళ్ళతో ఒప్పుకోలేదు. తను పాస్ చేసి ఎవరితో ఒప్పుకున్నాడు? దావీదు దేవుడి సన్నిధికి పశ్చాత్తాపడ్డాడు, అవునా కదా. వాళ్ళతో ఒప్పుకున్నాడా? దేవుడు మనిషి పోలిక తన పోలిక సృష్టికర్త దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని బాధ పెడితే దేవుడు సృష్టి దేవుడు అవునా. దేవుడు ఎప్పుడైతే ప్రియ బాధ్యతో వ్యస్తలను పాపం చేసిన పాపాన్ని దేవుడి సన్నిధికి దేవుడితో పశ్చాత్తాపడ్డాడు, అవునా. ఒక మనిషిని దేవుడు తన పోలిక సృష్టించిన మనిషిలో ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు మనిషి క్షమిస్తాడా? క్షమించని అడగకపోతే క్షమిస్తాడా? అవునా కదా. మరి దేవుడుతో కూడా మన పాపాలను ఒప్పుకోవాలంటే మరి ఎవరు ఎదుగుతో మనం దేవుడు ఉంచుకోకుండా మనం చేసే పాపాలు దేవుడి సన్నిధికి మనం ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంది. దావీదు చేసిన పాపాన్ని ఉరియ బాధ్యతతో చేసేస్తారు.
ప్రియాన్ని చంపించాడు, ప్రియ వ్యస్తలను పాపం చేశాడు. ఆ పాపాన్ని దేవుడు సన్నిధికి వచ్చాడు. ఆయన పరిస్థితులు దేవుడితో ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, అందుకే మనం ఎప్పుడైతే ఒకరిని బాధిస్తే అది దేవుడి బాధించాడు ఒక వ్యక్తిని. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు కాబట్టి అది దేవుని ఒక మనిషికి మనం బాధ పెట్టామంటే, మనిషికి ఇబ్బంది పెట్టామంటే దేవుడికి ఇబ్బంది పెట్టాము. అందుకే సౌలు దమస్కు వెళ్తూ ఉన్నాడు. దమస్కు వెళ్తూ ఉన్నప్పుడు సౌలు ఎవరిని ఇబ్బంది పెట్టాడు? యేసయ్యను ఆరాధించేవాడు. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు హింసించుచున్నాడు ఒక స్వరము పలుకున్నది, నేను ప్రభువా నీవెవరని ఆయన నేనని నీవు హింసించుచున్నావు చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ సౌలు ఎవరిని హింసిస్తాడు? దేవుని హింసించాడా? బాగా గమనించు. ఎవరు హింసించాడా? మనుషులు దేవుని ఎవరైతే ఆరాధిస్తాడో ఆడాలి వాళ్ళని చూడకుండా వాళ్ళని హింస పెట్టాడు, చంపాలని అదే మాత్రం చెప్పి దమస్కు వెళ్తున్నప్పుడు దేవుని పిల్లలను ఆటంకపరిస్తే, దేవుని పిల్లలకు ఇబ్బంది పెడితే దేవునికి ఇబ్బంది పెట్టట్లేదు. అవునా కాదు? దేవుని పిల్లలకు ఎప్పుడైతే ఆటంకలిసి లేనిలోని మాటలు పలికినట్లయితే, లేనిలోని ఇబ్బందులు పెట్టినట్లయితే అది దేవునికి పెట్టట్లేదు. దేవుడు అక్కడ సౌలు దేవునికి ఇబ్బంది పెట్టాడా? దేవుడిని చెప్పడానికి వెళ్ళాడా? మనుషులు చెప్పడానికి వెళ్ళాడు? అక్కడ దేనికి వెళ్ళాడు సౌలు? ఎప్పుడైతే దమస్కు వెళ్తున్నప్పుడు ఆ దమస్సు మధ్యలో అక్కడ ఆయుధుల వాళ్ళని చెప్పాలని చెప్పి వెళ్తున్నప్పుడు దమస్సు మధ్యలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సౌలుకు ప్రత్యక్షమై ఆయన దేవుడు యొక్క వెలుగు చూసిన వెంటనే అక్కడ వెలుగు పడిపోయిన వెంటనే ఆయన కళ్ళు తెరవలేదు, కళ్ళు కనబడలే. స్వరం ఎక్కడ చిరబడిందంట? ఆకాశం నుంచి స్వరము వినబడింది. అప్పుడు వినబడింది. సౌమ్యం అంటుంది, ఎవరు అంటే హింసిస్తున్నారు యేసుని. అంటే ఎవరు హింసించాడా? సౌలు యేసుని హింసించాడా? దేవుని ఆదేశం పిల్లలను ఆదరించే పిల్లలను సౌలుని హింసించడానికి పెడితే, దేవుని పిల్లలు ఎవరైతే హింసిస్తే దేవుడు హింసించాడట. దేవుని హింసించాడు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే నేను తిట్టావంటే ఎవరు తిప్పుతున్నావు అంటే దేవుడు తిట్టాడు. దేవుని పిల్లలు ఏవైతే ఆటంకాలను ఇబ్బందులు పెట్టినట్టయితే దేవుడికి ఇబ్బంది పెట్టండి. అవునా కాదా? కాబట్టి ప్రభుత్వ ప్రేమ జాగ్రత్తగా యేసు యొక్క ప్రత్యక్షత సౌలు హింసను చూసి అప్పుడు ఆ సందర్భంలో దేవుని పిల్లలను జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమా, సహోదరులకు విరోధపడి పాపం చేస్తే దేవుని పాపం చేస్తారు. అందుకే మొదటి కొరింథీ రాసిన పత్రిక 8:12 వచ్చింది. సహోదరులకు విరోధంగా పాపం చేయడం వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధం పాపం చేయవాలనులు అగుచున్నారు. ఎందుకంటే బాగా గమనించాలి, దేవుని బిడ్డలకు దేవుని సేవకులకు ఇబ్బంది పెడితే కదా ఏమంటాడు? సహోదరులకు విరోధం పాపం చేస్తారు కదా. ఎవరికంటే అక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటాడు? సహోదరులకు విరోధం పాపం చేయుట వలనను వారి యొక్క బలహీనమైన మనస్సాక్షి నొప్పించడం. దేవుని బిడ్డలకు విరోధం వలన బలహీనమైన సహోదరులకు విరోధంగా మాట్లాడితే, విరోధంగా పని ఏదైనా చేసామంటే, వాళ్ళు నొప్పించామంటే అది దేవునికి విరోధమైన పాపం చేస్తారు. చాలా మంది
చాలా జీవితాలు చూస్తూ ఉన్నాను. దేవుడు నమ్ముకుని రక్షణ పొందుకుని నేను సేవకునైన నాకు విరోధంగా మాట్లాడిన మన జీవితంలో ఎంతో మంది దేవుడు ఎంతో మంది సంతానైపోయారు. ఎందుకంటే దేవుని యొక్క సంగమా అందుకు అపోస్తలుడు సహోదరుల విరోధం పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధం పాపము చేయవారు. అందుకే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా సేవకులుగా వచ్చి విశ్వాసంగా దేవుని బిడ్డలకు ఎప్పుడైతే మనస్సు నొప్పించమంటే ఆ పాపం చేసిన వారితో సమానం. దయచేసి ఎప్పుడు మనసు నొప్పించు. ఎవరైనా దేవుని బిడ్డలకు ఎవరు మనసు నొప్పించుకోవాలి జీవితంలో దేవుడే చూసుకుంటారు. ఎందుకంటే దేవుడికి విరోధమైన పాపం. అందుకే ప్రభుత్వం అందుకు మత్తయి సువార్త 25వ సహోదరు అందుకు రాజు మిక్కిలాత్మైన ఈ నా సహోదరుడు 25వ అందుకు రాజు మిక్కిలైన ఈ నా సహోదరుడు ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఏమిటి యేసు ప్రభువు ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆకలి పడలేదు ఆయన ఏమంటాడంటే పైన వచనంలో చూస్తూ ఉంటే నేను ఆకలి పడిన ఆకలి తీర్చింది తప్పికొట్టి నాకు దాహం తీర్చి తిరిగి చలితో పోతే నాకు వస్త్రహీనుగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చి తిరిగాను అని చెప్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారంటే నేను మీరు ఎప్పుడు ఆకలి పడితివి, మీకు ఎప్పుడు ఆకలి తీర్చితివి, మీరు ఎప్పుడు వస్త్రహీనుగా ఉంటుంది, మీకు ఎప్పుడు నేను వస్త్రం తెచ్చిందని చెప్తే అంటున్నప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే అందుకు మిక్కిలైన అల్పులైన నా సోదరులకు ఒకరికి మీరు చేస్తే కనుక ఎవరికంట ఎప్పుడైతే దేవుని పిల్లలను దేవుని సేవకుడికి చేస్తే అది ఎవరు చేసినట్లంట మంచి చేస్తే మంచిది అనుభవిస్తుంది, చెడు చేస్తే చెడు అనుభవిస్తుంది సేవకుడు. అవునా? అందుకే మీకు అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేస్తే కనుక నాకు చేస్తే నిశ్చయంగా మీతో సేవకుడికి చేస్తే దేవుడు అందుకే ప్రభునందు ప్రేమ మన ప్రతి కదలికను ఆయన ముందుకు పెట్టుకున్నట్లే జీవితంలో బాధలు చెట్టుల్లో పడగా అవకాశం పడగా అందుకే ప్రభునందు ప్రేమ ఎప్పుడైతే చేసి తల్లిగారు పాపను విడిచిపెట్టి దేవుని సన్నిధించి హృదయాన్ని మనస్సు దేవుని పరివర్తించాలి, స్థితి పరివర్తించాలి. దేవుడు లక్ష్య కలుగుతారు. దేవుడు ఎప్పుడు ఎందుకంటే దేవుడి పోటీలతో సృష్టించగలుగుతారు. సౌలు దేవునికి పొందలేదు. దేవుని హింసగా ఎవరు పెట్టాడు? దేవుని ఆరోపించింది కదా. అయితే దేవుడు వేసుకోవాలంటే వాళ్ళకి చేస్తే నాకే అనుభూతి చేశాడు. కాబట్టి దేవుని విరోధంగా మాట్లాడు. కాబట్టి ఏదైనా విరోధంగా మాట్లాడినా అది దేవుడికి మాట్లాడితే ఈ విరోధమైన కార్యాలు ఏదైనా పనిచేసినా అది దేవుడు చేసినట్టే. విరోధమైన నోటితో మాటలు తిట్టినా అది దేవుడు తిన్నట్టే. కాబట్టి చాలా పరీక్షించుకొని దేవుడు ఇక్కడ మాటలు తీపించి ఆశ్రయించుకుందాక మనమందరితో